ఈ 28 జిల్లాల పరిధిలో కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల జిల్లా కోర్టులు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. ఇక్కడ మాకు పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో జిల్లా కోర్టు ఉంది. ప్రిన్సిపల్ కోర్టు వచ్చేసరికి ఉమ్మడి జిల్లా కేంద్రంగా గుంటూరులో ప్రిన్సిపల్ కోర్టు ఉంటుంది. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది అధ్యక్ష. ప్రిన్సిపల్ కోర్టు ఉమ్మడి జిల్లాలో ఉంటే ఇక్కడ పల్నాడు జిల్లా వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ ఫైలింగ్ చేసుకొని అడ్వకేట్స్ కానీ లిటిగెంట్ పబ్లిక్ కానీ వీళ్ళందరూ కూడా కోర్టు ఇక్కడ పెట్టినా జిల్లా కోర్టు అక్కడికి వెళ్తే ఆ జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులో ఫైల్ చేసుకుంటే అవి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఇక్కడ ఎడిషనల్ జిల్లా కోర్టుకి. పల్నాడు జిల్లాలో ఉంది ఎడిషనల్ జిల్లా కోర్టు, గుంటూరులో ఉంది ప్రిన్సిపల్ జిల్లా కోర్టు. నేను అడిగింది ఏంటంటే జిల్లాలు ఆల్రెడీ చేశారు, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కోర్టులని జ్యుడిషియల్ జిల్లాలుగా ప్రకటించడానికి మీరేమైనా హైకోర్టుకు ప్రతిపాదనలు పంపారా? ఒకవేళ పంపకపోతే జ్యుడిషియల్ జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల అడ్వకేట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే జిల్లా కోర్టులు ఉన్నాయో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన కాడ ఆ జిల్లా కోర్టుని ప్రిన్సిపల్ జిల్లా కోర్టుగా డిక్లేర్ చేయడానికి హైకోర్టుని ప్రతిపాదన చేయమని చెప్పి నేను అడుగుతాను. మంత్రి గారు.